ఈ రోజే మీ అందరికి మిగిలిన ఆఖరి రోజు. ఈ రోజు మనకి రాబోయే ఇసుక తుఫాన్లోని కింద ఉన్న ఇసుక మొత్తం గాల్లోకి లేచి కింద ఉన్న జాంబీస్ అన్ని భూమి మీదకి రాబోతున్నాయి. అందుకే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలోపు అందరూ సిటీ విడిచి వెళ్ళిపోవాలి. ఇదే చివరాఖరి రోజు కాబోతుంది లాస్ సెంటోస్ కి. తక్షణమే అందరూ బయలుదేరిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ధనువన్నా, నువ్వు ఇంకా నెగ్లెక్ట్ చేసావంటే మన టైం అయిపోతుంది ధనువన్నా. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, వారం రోజుల నుంచి ఇదే న్యూస్ వస్తుంది. ఇంకా ఈ రోజు లాస్ట్ రోజు అంట. 1 గంట అయ్యేసరికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తొందరగా ధనువన్నా, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. మనకి టైం లేదు, ఫాస్ట్ గా వెళ్దాం పదా. ధనువన్నా, అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే ఒకసారి ఇంట్లోకి రా, నువ్వు ఒకటి మర్చిపోయావు ధనువన్నా. రే సించాన్, టైం లేదు, తొందరగా వెళ్దాం పదా. లాస్ ఏంజల్స్ విడిచి వెళ్ళిపోవాలి, ఇంకా మనకి టైం లేదు. అరే ఏంట్రా, రమ్మంటే మళ్ళీ లోపలికి రమ్మంటున్నావు నన్ను. ఏముంది ఎందుకు? ధనువన్నా, నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు లేజీ చేసావు? మన దగ్గర డబ్బు ఉందనే కదా. ఇప్పుడు ఆ డబ్బు లేకుండా ఎక్కడికి వెళ్తావు? ధనువన్నా, ఈ డబ్బు మొత్తం మనం పట్టుకుని వెళ్తామనే కదా ఇన్నాళ్ళు నువ్వు ఆగావు. మన దగ్గర డబ్బు ఉంది, ఎలా అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని. ఇప్పుడు డబ్బును పట్టుకెళ్లకుండా ఎలా వెళ్తాం చెప్పు? డబ్బును కూడా తీసుకుని వెళ్ళాలి కదా. అరే అవునరా సించాన్, దీన్ని ఎలా మర్చిపోతాను ఇంతకి. అరే ఇక్కడున్న డబ్బుని మొత్తం మనమైతే ప్యాక్ చేసుకుని మొత్తం మనమైతే డబ్బాలతోని పట్టుకుపోవాలి. సించాన్, నీకు నేను మాట ఇచ్చినట్టుగానే మన దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. ఎలా అయినా సరే మనమైతే ఒక ఏరోప్లేన్ కొనేయచ్చు. ఆ ఏరోప్లేన్ తో మనమైతే వెళ్ళిపోవచ్చు. లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరదాం పదా. అగో పైన అయితే మాత్రం మొత్తం పెట్టేశాను, గట్టిగా ప్యాక్ చేశానులే. ఇంకా అలానే ఉంటాయి. సిటీని అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు. మనకు కూడా టైం లేదు, తొందరగా మనం బయలుదేరాలి. 1 మినిట్ ఆగి, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఎవరిది? అరే ఐరన్ మ్యాన్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి కథ? హలో ఐరన్ మ్యాన్, ఏమైంది, ఇలా ఫోన్ చేసావు ఏంటి? అరే ధను, ఇప్పుడు మేమందరం విడిచి వెళ్ళబోతున్నాం. మా దగ్గర ఒక ప్రైవేట్ జెట్ ఉంది. ఆ ప్రైవేట్ జెట్ ని నీకు కూడా ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ నువ్వు రావాలనుకున్నట్లయితే రావచ్చు మాతోని. మేము మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. నిన్ను సించాన్ని మాత్రమే తీసుకుని వెళ్తాం. 2 ప్లేస్లు ఉన్నాయి, వచ్చేసేయండి. లొకేషన్ పెట్టా. ధనువన్నా, ఎవరు ధనువన్నా ఫోన్ చేశారు? ఎక్కడికి రమ్మంటున్నారు? రే సించాన్, సూపర్ శుభవార్త. చెప్పాను కదా, మనం ఎలా అయినా లాస్ ఏంజల్స్ విడిచి వెళ్ళిపోతామని. టైంకి మనకి దొరికేస్తుంది అంతే. అదిగో మన టోనీ ఫోన్ చేశాడు. వాళ్ళ దగ్గర ఒక ప్రైవేట్ జెట్ ఉందంట. మనం ₹1 ఖర్చు లేకుండా మొత్తం ఈ డబ్బుని కూడా వాళ్ళ ప్రైవేట్ జెట్లో పట్టుకెళ్ళిపోయి హ్యాపీగా ఏదో ఒక ఐలాండ్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఓరి నాయన, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కొంచెం మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉరుకు పరుగుల్లో ఉన్నారు. సరే లేట్ చేయకుండా మనం కూడా తొందరగా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. టైం లేదు, 1 గంట అయ్యేలోపు తొందరగా వెళ్ళిపోవాలి. ధనువన్నా చూసుకో, మనం ఇది మిస్ అయ్యామనుకో, సిటీలో ఒక్క ఏరోప్లేన్ లేదు ధనువన్నా. మనమైతే వెళ్ళలేం. ఒక్క బోట్ కూడా లేదు ఇక్కడి నుంచి వెళ్ళడానికి. అరే షిన్చాన్, మనకి ఆల్రెడీ ప్లేన్ దొరికిపోయింది కదా, ఇంకా ఎందుకు దాని గురించి డిస్కషన్. సరే కానీ ముందుగా వచ్చేసి మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, మనమైతే అవెంజర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వచ్చేసాం, నేను షిన్చాన్ వచ్చేసాం. అరే మా కోసమేనా ఎదురు చూస్తున్నారు? మనకి ఇంకా టైం లేదు, కొన్ని గంటలు మాత్రమే ఉంది. టోనీ లేట్ చేయకుండా తొందరగా మన ఫ్లైట్ తి. అలానే నా దగ్గర చాలా డబ్బు అయితే ఉంది, సో మనందరం ఖర్చు పెట్టుకోవచ్చు, మంచిగా పనికొస్తుంది కూడా. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మనమైతే లాస్ ఏంజల్స్ విడిచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే భూమిలో ఉన్న జాంబీస్ అన్ని రాబోతున్నాయి, చాలా డేంజర్ అవి. మళ్ళీ జాంబీ వైరస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అరే ఇదంతా మాకు తెలిసిన విషయమే. సరే కానీ నువ్వు చాలా ఎక్కువ డబ్బుతో వచ్చినట్టుగా ఉన్నావే. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాం, కానీ ఇప్పుడు నాకు అవసరం లేదనిపిస్తుంది. నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఆ డబ్బుని ఉపయోగించుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. ఇప్పుడు మేమైతే మాత్రం నీకు సహాయం చేయదలుచుకోలేదను. సారీ. అదేంటి టోనీ, మీరు మాకు సహాయం చేస్తారన్నారనే కదా నేను ఇక్కడి వరకు వచ్చాను. అరే ఇప్పుడు మాకు టైం లేదు. అరే మీరందరూ ఎక్కువ వెళ్ళిపోతే ఎలా? మేము కూడా వస్తాం, మా ఇద్దరికి కూడా తీసుకుని వెళ్ళండి, టైం లేదు ప్లీజ్. యాక్చువల్లీ మాకు మాత్రమే ప్లేస్ సరిపోతుంది. ఏదో సరదాగా నేను రమ్మన్నానంతే. వచ్చేమనగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఫ్రీగా ఫ్లైట్ దొరుకుతుందని. ధను, ఐఎమ్ సారీ. ఓకే గాయ్స్, అందరూ రెడీగా ఉండండి. ధను, ఇంకా కొన్ని గంటల టైం ఉంది. నీకు ఇంకా కొన్ని నిమిషాలు ఆల్రెడీ వేస్ట్ చేశాను. చూసుకో, నీ ప్రాణాలు ఇక్కడే పోతున్నాయి. ఫైనల్లీ నేను కొంచెం హ్యాపీగా ఉంటా. బాయ్ బాయ్. గాయ్స్, మనమైతే మరికొద్దిసేపట్లో ద న్యూ ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం. ఆ ఐలాండ్ చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. మనమైతే లాస్ ఏంజల్స్ విడిచి ఇక నుంచి మనమైతే స్వర్గ సుఖాలు అన్ని ఆ ఐలాండ్ లోనే గడపబోతున్నాం. ధనువన్నా, ఆ టోనీ మామ మాటలు ఎందుకు విన్నావు? ఆ టోనీ మామ ఎప్పుడు ఇలానే చేస్తాడు, నీకు తెలీదా? ఎందుకు ధనువన్నా విన్నావు? మనం తొందరగా వెళ్దాం ధనువన్నా, టైం లేదు. ఇంకా మనం లేజీ చేయొద్దు ధనువన్నా. అటు చూడు, అటు సైడ్ ఇంకో ప్లేన్ ఉంది ధనువన్నా.
వెనక్కి చూడు, వెనక్కి లెఫ్ట్ సైడ్. అరే అవునా, అవునరా షించాన్, నువ్వు అన్నట్టుగానే ప్లేన్ ఉందిరా. సరే మనం లేట్ చేయకుండా తొందరగా ప్లేన్ నుంచి వెళ్ళిపోదాం. టోనీ ఇలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదురా. ఆపదలో సహాయం చేస్తాడు అనుకున్నాను, కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. అరే ఇక్కడ ప్లేన్ అయితే ఉంది, కానీ లోపల బౌన్సర్స్ ఉన్నారు. అనా మేము ఈ ప్లేన్లో నుంచి డైరెక్ట్గా మీతో రావాలనుకుంటున్నాం. మా దగ్గర చాలా డబ్బు అయితే ఉంది. డబ్బు మొత్తం మీకు ఇవ్వాలనుకుంటున్నాం. దాదాపుగా 100 కోట్లు పట్టుకొని వచ్చాను. ఆ డబ్బు మొత్తం మీకే ఇస్తాను. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి ఏదో ఒక ఐలాండ్కి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే లాస్ ఏంజల్స్ మరికొద్ది సేపట్లో మొత్తం అంతం కాబోతుంది. జాంబీస్ చేతిలోకి రాబోతుంది, తెలుసు కదా. మిస్టర్, యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ప్రైవేట్ జెట్. ఇది అందరూ సిటీలో ఉన్న ధనవంతుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. నువ్వు వెళ్ళి వాళ్ళని గనుక ఒక్కసారి అడిగినట్లయితే వాళ్ళు ఓకే అన్నారనుకో, వెంటనే అభ్యంతరం లేకుండా మేమందరం తీసుకుని వెళ్తాం. వాళ్ళందరూ లగ్జరీ ఐలాండ్ కి వెళ్తున్నారు. ఇక వాళ్ళందరూ అక్కడే ఉంటారు. షించాన్ తొందరగా రా, ఫాస్ట్ గా వెళ్ళి అడుగుదాం. వాళ్ళందరూ ఎక్కడుంటారో నాకు తెలుసు. మన దగ్గర కూడా చాలా డబ్బు ఉంది. ఆ ధనవంతులు ఎవరైతే ఉన్నారో మన డబ్బు చూసి షాక్ అవుతారు. మనం వాళ్ళకి ఆ డబ్బు మొత్తం ఇచ్చేసి వాళ్ళతో పాటు హ్యాపీగా ఆ లగ్జరీ ఐలాండ్కి వెళ్ళాలి. లగ్జరీ ఐలాండ్ అంటే మాటల్లోనే లగ్జరీ ఉంది. ఆ లగ్జరీతో మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు. ఇక నుంచి ఐలాండ్లో సూపర్గా ఉంటాం షించాన్. లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం దా, ఫాస్ట్గా ఎక్కువ, మనకి టైం లేదు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారంట. ఆయన చెప్పిన ప్లేస్కి వెళ్దాం పద. అమ్మయ్యా, మనకైతే ఫైనల్లీ ప్లేన్ దొరికింది. వాళ్ళని ఎలా అయినా ఈజీగా మాటలతో కన్విన్స్ చేసి మనమైతే వెళ్ళొచ్చు. ఓకే ఫైనల్లీ వచ్చేసాం గాయస్. ఇంకా వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు మరికొద్ది సేపట్లో. అమ్మ బాబోయ్, వీళ్ళు బాగా డబ్బు ఉన్నారనుకుంటా. చూడు, పెద్ద పెద్ద కార్లు, బంగారం కార్లతో ఉన్నాయి. వామ్మో, ఓల్డ్ రోల్స్ రాయ్స్ కూడా ఉంది. సరే షించాన్, మన దగ్గర కూడా చాలా డబ్బు అయితే ఉంది. వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు. ఓకే, వాళ్ళ మాటలు అవనియండి, అప్పుడు మనం వెళ్ళొచ్చు. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి ఊరికి మాటల మధ్యలో మాటలు కలిపామనుకోండి, వాళ్ళకి చిరాకు ఎక్కువ. ధనువన్న వాళ్ళందరూ చాలా ధనవంతులు. వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్తారంటావా? ధనువన్న మన టైం ఊరికనే వేస్ట్ అవబోతుందేమో అనిపిస్తుంది. రే షించాన్, అపశకునం మాటలు మాట్లాడకురా. మన దగ్గర చాలా డబ్బు ఉంది. ఇప్పుడు చూడు. హలో సార్, మేడం, మీరందరూ ఏదో కొంచెం బిజీ మ్యాటర్లో ఉన్నట్టుగా ఉన్నారు. అభ్యంతరం లేకపోతే నేను మాట్లాడచ్చా? ఏయ్, ఎవరు నువ్వు? మేమందరం మాట్లాడుకుంటే మధ్యలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు తొందరగా చెప్పు. మాకు టైం లేదు, ఇక్కడి నుంచి మేము బయలుదేరాలి. సార్ అది కాదు, అందరికంటే పెద్దోళ్ళ ఉన్నారు మీరు. సార్ మీకు చెప్తాను సార్, నా దగ్గర వచ్చేసి దాదాపుగా 100 కోట్లు ఉంది. తక్కువ కూడా కాదు, చాలా ఎక్కువ. ఆ 100 కోట్లు వచ్చేసి మీకు ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను ఏం చేయక్కర్లేదు. మీరు ఏ ఐలాండ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో నన్ను ఆ ఐలాండ్కి తీసుకుని వెళ్ళి నన్ను అక్కడ వదిలేయండి చాలు. అంతకు మించి నాకేం చేయక్కర్లేదు. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకోండి. 50 కోట్లు ఇస్తా, తీసుకోండి. 50 కోట్లు నాకు వదిలేయండి. కావాలంటే పూర్తి కూడా ఇచ్చేస్తా. మనకి డబ్బులు ఇస్తాడంట చూడండి. అరే, ఏం మాట్లాడుతున్నావురా? మాకు నువ్వు డబ్బు ఇవ్వడం ఏంటి? రే, ప్రాణాలు కాపాడుకునే సమయం ఇది. ఇక్కడ డబ్బు నోట్లు చెల్లవు, అర్థమవుతుందా? సరే కానీ మా దగ్గరకు రావడానికి నీకు ఎంత ధైర్యం రా? రే, నీ చెమట వాసన మాకు ఇక్కడి వరకు వస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి పోరా. నువ్వు అనుకున్నట్టుగా ఎక్కడ జరగదు, అర్థమవుతుందా? నిన్ను పక్కన పెట్టుకొని మేము వెళ్తాం అనుకున్నావా? నో ఛాన్స్. రే, పోరా ఇక్కడి నుంచి. అరే ధనువన్న, ఆ ముసలాయన ఏంటి అలా మాట్లాడుతున్నాడు? మనం అంత డబ్బు ఇస్తామంటున్నాం కదా, అంత డబ్బు ఇస్తామంటున్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే ధనువన్న వాళ్ళు వార్నింగ్ ఇచ్చినప్పుడే మన సిటీలో చాలా ప్లేన్స్ ఉండేవి, చాలా బోట్స్ ఉండేవి. అప్పుడే మనం వెళ్ళిపోతే బాగుండేది. నీకు అప్పుడే చెప్పాను. ఏంటి ధనువన్న ఇంతవరకు చేసావు? సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ధనువన్న, ఎదురుగా ఒక అతను ఏదో తీసుకుని వెళ్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అతను కూడా తప్పించుకోవడానికి ఈ సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి వెళ్తున్నాడేమో. అతను వెళ్ళి ఒకసారి అడుగు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, మనకి ఏమైనా సహాయం అవుతుందేమో. ఓకే షించా, నేను అడుగుతాగు. ఇదిగో బాస్, మేము కూడా మీతో వద్దాం అనుకుంటున్నాం. మీరు సిటీ వదిలే వెళ్ళాలనుకుంటున్నారా? అదేంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అక్కడ వెయిట్ చేస్తుంది. ఆల్రెడీ మేము మా బోట్ పెట్టేసి మా సామాన్లన్నీ తీసుకొని వెళ్తున్నాం. బోట్లో స్పేస్ కూడా లేదు. నాకు తెలుసు మీరు కూడా వస్తాను అని అడగడానికి వచ్చారని. ఎదురుగా వెళ్తుంది మా తమ్ముడు, ఇక్కడ నేను. మా తమ్ముడు ఫ్యామిలీ, నా ఫ్యామిలీ వెళ్తున్నాయి కాబట్టి నో ఛాన్స్. సారీ, బై బాయ్. అయిపోయింది, మన పని అయిపోయిందే. ఓరి నాయనో, ఇక మన బతుకు మొత్తం ఇక్కడేనేమో. వామ్మో, అయిపోయిందే. ధనువన్న, ఇప్పుడు వాళ్ళు కూడా అవ్వదనేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? బండి ఎందుకు వెనక్కి తిప్పోదను అన్న? ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఇంకేంటి, మనకి ఛాన్సే లేదు. సిటీలో ఒక ప్లేన్ కూడా లేదు, ఒక బోట్ కూడా లేదు. రే షించాన్, కంగారు పడుకు, నన్ను కంగారు పెట్టుకు. అరే, మన ట్రెవర్ ఉంటాడు కదరా, ట్రెవర్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది. ఓకే, మనమైతే ట్రెవర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ట్రెవర్ ఖచ్చితంగా ఇంటికాడే ఉంటాడు. ఎటువంటి విపత్తు వచ్చినా కూడా తనైతే లాస్ ఏంజల్స్ విడిచైతే వెళ్ళడు. సో తెలిసిందే కదా, మనమైతే అందుకే ఫైనలీ ట్రెవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ట్రెవర్, అరే అక్కడ ఎవరో బండితో ఉన్నారు షించాన్. ఆ బండితో వచ్చిన ఒక ఆయన ఉన్నారు, అతని తర్వాత అడగచ్చు. ముందుగా ట్రెవర్తో మాట్లాడాలి. ట్రెవర్, ఒకసారి బయటికి రా.
అబ్బా ఏంటి బాక్స్ అడ్డుతుంది. ట్రెవర్ ఒకసారి బయటకు రావాలి నాన్న. ట్రెవర్ ఒక చిన్న సహాయం, చాలా పెద్ద సహాయం. మనం సిటీ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఓయ్ ఓయ్ డోర్ తీ ట్రెవర్, డోర్ తీ. అరే డోర్ లాక్ వేసింది. షించాన్ డోర్ మొత్తం క్లోజ్ చేసి లాక్ వేసిందిరా, నాకు అర్థం కావట్లేదు. 1 minute ట్రెవర్కి ఫోన్ చేస్తాను. హలో ట్రెవర్, ఎక్కడున్నావు? వాట్, నువ్వు సిటీ విడిచి వెళ్ళిపోయావా? ఎప్పుడు? వారం రోజుల ముందా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. అరే అయితే ఇప్పుడు మేము ఎలా రావాలి? సిటీలో ఇరుక్కుపోయాను నేను. ఒక్క ప్లేన్ లేదు, ఒక్క బోట్ కూడా లేదు. ఎలా తప్పించుకోవాలి? ప్లీజ్ ఒక ఐడియా ఇవ్వు. ఏంటి, నీకేం తెలీదా? అబ్బా నువ్వు కూడా తప్పించుకున్నామా? ఇద్దరం మాత్రమే ఉండిపోయాం. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ట్రెవర్ ఇప్పుడు. అరే ధను, నాకు కూడా ఎటువంటి ఐడియా లేదు. జాంబీస్ అంటే నాకు భయం అని తెలుసు కదా, అందుకే తప్పించుకున్నా. సారీ. అయిపోయింది, ఇంకా మనకి సహాయం చేసేవాళ్ళే లేరు. 1 minute చించాను. ఇక్కడ ఎవరో ఒక అతను వచ్చారు. అరే ఇతనైతే మాత్రం భయం లేకుండా లిక్కర్ షాప్కి వచ్చినట్టుగా ఉన్నాడు. చిచ్చి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఓయ్ అన్నా, అలా స్మోకింగ్ చేయకూడదన్నా, ఒంటికి మంచిది కాదు. నువ్వు స్నానం చేయకపోతే నీ ఒంటికి కూడా మంచిది కాదు, గబ్బు స్మెల్ కొడుతుంది. హే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? సరే చెప్పు, ఏం కావాలి నీకు? అన్నా నువ్వు అనుకుంటున్న ఈ షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఈ షాప్ ఓనరు ఎవరు ఉండలేదు, అందరూ తప్పించుకుని లాస్ ఏంజల్స్ విడిచి వెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎలా వెళ్తావు బయటికి? ఇక్కడున్న తాళాన్ని విరగొట్టుకుని లోపల ఉన్న మందు మొత్తం తాగిస్తా. హ్యాపీగా లాస్ ఏంజల్స్ మొత్తం నేనే ఉండొచ్చు. పోతే ఇక్కడే పోతాను, నాకేంటి. సరే గాని నాకు తప్పించుకోవడానికి ఏం లేదు. నా కోసం ఒక బోట్ వెయిట్ చేస్తుంది, కానీ నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు. అది పోతుందిలే ఇక. అరే అరే రే అన్నా, ఇష్టం లేకపోవడం ఏంటన్నా? అన్నా సిటీ నుంచి ఇప్పుడు తప్పించుకోవడం చాలా కష్టమైపోతుంది. అలాంటి మంచి ఛాన్స్ వచ్చింది, తప్పించుకో అన్నా. అన్న కనీసం మాకని చెప్పన్నా, మా ఇద్దరం వెళ్ళిపోతాం. చిన్న పిల్లడు ఉన్నాడన్నా. అదే అవెంజర్స్ ఇంటి పక్కన చిన్న బోట్ యార్డ్ ఉంటుంది కదా, అక్కడే ఉంది. అది బోట్ కాదు, కార్గో షిప్. చిన్న కార్గో షిప్, అందులోనే వెళ్ళాలి. సరే నా పేరు చెప్పి మీ ఇద్దరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. షించాన్ ఫాస్ట్ గా రా. అబ్బా అన్నకి ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా మనిషి మాత్రం మంచోడే. మనకైతే మంచిగా సహాయం అయితే చేశాడు. సమయానికి మనకైతే ఒక కార్గో షిప్ అయితే దొరికింది. షించాన్ అతని కోసం వెయిట్ చేస్తున్న కార్గో షిప్ అంట. అతను ఎందుకో రాను అనుకుంటున్నాడు. అతను ఇక్కడే ఉంటాడంట. మనం ఏం చేస్తాం, పద మనం అయితే తప్పించుకుందాం. అమ్మయ్య, నా పని అయిపోయింది అనుకున్నాను అనుకున్నా. సమయానికి దేవుళ్ళ వచ్చాడా అన్న, లేకపోతే మన పని అయిపోయింది. చూసావా సిటీ మొత్తం ఎంత ఖాళీగా ఉందో, ఒక్క మనిషి కూడా లేడు. వచ్చేసాను అన్న, తొందరగా వెళ్ళు పదా. బండి మధ్యలో ఆపకు, టైం లేదు. ఆల్రెడీ కార్గో షిప్ తీసే టైం అయిపోయింది అనుకుంటా. ఫాస్ట్గా పద. ఇతని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇతని ప్లేస్ లో మన ఇద్దరం వెళ్ళబోతున్నాం. నన్ను అన్న పద, తొందరగా పద, టైం లేదు. పద పద పద. అప్పా నన్ను తోసేస్తావేంటప్పా? అరే అన్న ఆగండి. హే ఆగండి, హే హే ఇటు చూడండి. అరే మమ్మల్ని ఎక్కించుకోండి, మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. అరే షించాన్ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు రా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. కనీసం వెనక్కి చూడట్లేదు. వాళ్ళకి ఆ బోట్ సౌండ్ వల్ల వెనక్కి ఎవరు చూడట్లేదు. అందరూ లోపల ఉన్న ఇంట్లో ఉన్న. అమ్మా వెళ్ళిపోయారు షించాన్, వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు. మనం ఇప్పుడు అక్కడి వరకు ఈదుకుని వెళ్ళడం ఇంపాసిబుల్ షించాన్. అమ్మా ఏంట్రా మాటల్లోనే అంత దూరం వెళ్ళిపోయారు. సిటీలో ఇంకెవరు లేనట్టుగా ఉన్నారు, మనం మాత్రమే ఉన్నట్టుగా ఉన్నాం. ఆ అన్న కూడా ఉన్నాడు, ఆ అన్న కూడా అయిపోతాడు. అన్నతో పాటు మనం కూడా అయిపోతాం. ఇక మనకైతే బతుకు లేదు షించాన్, మనం పోవడమే. షించాన్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే మన సిటీలో ఎత్తైన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ వరకు జాంబీస్ అయితే రావు. ఇంకా మనకి అరగంట మాత్రమే మిగిలింది షించాన్. అరగంటలో వచ్చేసరికి మన సిటీలో ఉన్న ఎత్తైన బిల్డింగ్ పైకి వెళ్ళాలి. అక్కడికైతే జాంబీస్ రావు అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి మనమైతే ఉందాం. ఇంకా అరగంటలో వచ్చేసి మనకి ఇసుక తుఫాన్ రాబోతుంది, తొందరగా వెళ్ళాలి. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. షించాన్ ఇంకా 2 నిమిషాలు ఉంది, మనకి టైం లేదు. ఫైనలీ వచ్చేసాం పైకైతే. అమ్మయ్య ఇంతవరకు అయితే జాంబీస్ రావు, మనమైతే సేఫ్గా ఇక్కడైతే ఉండొచ్చు షించాన్. ఇక్కడికైతే జాంబీస్ వచ్చే అవకాశమే లేదు, హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. కానీ ధనువన్న, అవి ఇన్ఫెక్టెడ్ జాంబీస్ ధనువన్న. మనం ఎక్కడున్నా వాసన పసిగట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి మనకి ఇన్ఫెక్షన్ అంటించి మనల్ని చంపేస్తాయి ధనువన్న. ఇక మన పని అయితే అయిపోయింది. నేను భయం పడకుండా ఉండడానికి నువ్వు అలా కథలు చెప్తున్నావు, నాకు అర్థమైంది ధనువన్న. టైం అయిపోగా వచ్చిందను అన్నా, ఇంకా టైం లేదు. మరి కొద్దిసేపట్లో మన సిటీ మొత్తం ఇసుకతో కూరుకుపోతుంది. కిందనున్న ఇసుక మొత్తం పైకి లేచి లోపలున్న జాంబీస్ బయటకు వస్తాయి. భయం వేస్తుంది. ధనువన్న మారిపోయింది. అమ్మ సడన్ గా మారిపోయింది ధనువన్న. ఇసుక తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కిందనున్న జాంబీస్ అన్ని వస్తాయేమో ధనువన్న. అరే షించాన్ ఇలాంటి సమయంలో భయపడకుండా తెలివిగా ఉండాలిరా, ప్లీజ్ భయపడకు. షించాన్ ఏం కాదు, ఇసుక తుఫానే కదా వచ్చింది కదా, జాంబీస్ అయితే రాలేదు కదా, అవి రావు ఇక్కడ వరకు. నువ్వు కంగారు పడకుండా హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. ఒకవేళ వచ్చే టైంకి మనం కారు ఎక్కి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, తప్పించుకుంటూ తిరగాలంటే. ఇంకా మనకి ఇంకో ఛాన్స్ అయితే లేదు, ఓకేనా? నువ్వు సైలెంట్గా నోరు మూసుకొని ఉండు, ప్రతిదానికి టెన్షన్ అవ్వకు. నువ్వు వరిచే అరుపులకి ఆ జాంబీ
జాంబీస్ పరిగెత్తుకుంటూ ఇక్కడికే రావచ్చు. మన పని అయితే అయిపోతుంది. ఇప్పుడు వచ్చే జాంబీస్ మంచి జాంబీస్ కాదు, చాలా డేంజరస్ అయిన జాంబీస్. షిన్చాన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే ఏంటిది మన డబ్బు? షిన్చాన్ మన డబ్బు కింద పడిపోతుందిరా. ఓ మై గాడ్, ఓరి నాయనా షిన్చాన్, మనకైతే ఇసుక తుఫాన్ వల్ల ఇక్కడ వచ్చే గాలి ప్రభావం వల్ల మన డబ్బు మొత్తం కింద పడిపోయింది. ఆ డబ్బు మనకి చాలా అంటే చాలా అవసరం, కష్టపడి మనం సంపాదించుకున్న డబ్బు. ఏయ్ ఎక్కడ పడిపోయారే? అబ్బా షిన్చాన్. అయితే ధనువన్న ఇప్పుడు మనం ఏం చేయబోతున్నావు? ధనువన్న చూడు, మరీ ఘోరంగా అయిపోయింది ఇసుక తుఫాను. మరి కొద్దిసేపట్లో మన ప్రాణాలు పోతాయి ధనువన్న. ఎక్కడికి వెళ్తున్నాం ధనువన్న? బండి ఎందుకు ఎక్కమంటున్నావు? అరే షిన్చాన్, మరి కొద్దిసేపట్లో జాంబీస్ రాబోతున్నాయి. ఆ జాంబీస్ వచ్చే లోపే మనం అయితే డబ్బు మొత్తం తీసుకుని పైకైతే వచ్చేయాలి, లేకపోతే మన పని అయితే అయిపోతుంది. ఒక్కసారిగా జాంబీస్ వచ్చాయనుకో ఇంకా మరి మామూలుగా ఉండదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, ఎవడన్నా సమయానికి కనబడడానికి వాడు మనకి సహాయం అయినా చేస్తాడు డబ్బు ఇస్తామంటే. సో మనకున్న ఆలోచన ఇదే, దీని ప్రకారంగా మనం అయితే పని చేయాలి. ఓకేనా? తొందరగా మనమైతే వెళ్దాం, మనకి టైం అయితే అస్సలు లేదు. ధనువన్న ఇప్పుడు డబ్బు ఎవడు తీసుకుంటాడు ధనువన్న? ప్రాణాలు పోతాయిరా నాయన అంటే నువ్వు డబ్బు డబ్బు అంటావు. ధనువన్న జాంబీస్! అమ్మా ధనువన్న తొందరగా తీ, బండి తీయ, జాంబీస్ వచ్చాయి, తప్పించుకోవాలి ధనువన్న ఇక్కడికి. ధనువన్న మన బిల్డింగ్ పైకి వెళ్ళిన బిల్డింగ్ పైన కూడా ఉంటాయి. ధనువన్న వేస్ట్గా మన పని అయిపోయింది, మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ధనువన్న మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ధనువన్న మనకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు ధనువన్న. నువ్వు ఇంతవరకు నీ బ్రెయిన్లోకి తెచ్చుకోలేదు. ఆ ఒక్క పర్సనే మనకి సహాయం చేస్తాడు, ఎక్కడున్నా సరే మనకి సహాయం చేస్తాడు. అది మనోళ్ళకి కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. అదే ధనువన్న మన ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ అన్న. ఆ అన్నకి ఫోన్ చేయి, ఎక్కడున్నా సరే మన కోసం వచ్చి మనల్ని కాపాడతాడు. ఇంతకు ముందు ఇసుక తుఫాన్లో కాపాడాడు కదా, ఇప్పుడు కూడా వచ్చి కాపాడతాడు. ఫోన్ చేయి ధనువన్న, ఫోన్ చేయి. రే షిన్చాన్, నీకంటే ముందు ఇందాక నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కనీసం కనెక్ట్ కూడా అవ్వట్లేదు. అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు, ఎంతగానో ట్రై చేస్తున్నా. అందుకే మనం లెస్టర్కి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో లెస్టర్, నువ్వు ఎక్కడున్నావు? సిటీలో ఉన్నావా? నువ్వు కూడా సిటీ విడిచి వెళ్ళిపోయావా? లెస్టర్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను షిన్చాన్ వచ్చి సిటీలో ఇరుక్కున్నాం. సిటీలో ఒక్కరు లేరు, ఒక్క ప్లేన్ లేదు, ఒక్క జెట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న ఐడియా ఇవ్వు. అరే అబ్బా షిన్చాన్ మాట్లాడుతున్న సమయానికి కట్ అయిపోయింది. సరే బండెక్కు, నేను మళ్ళీ ట్రై చేస్తాను లెస్టర్కి ఫోన్ చేయడానికి. ఫాస్ట్గా బండెక్కి ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. లెస్టర్ ఏదో ఒక ఐడియా ఇస్తాడు, ఐడియా ప్రకారంగా. అరే ఒకసారి ఆగు, లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు. హలో లెస్టర్, ఇప్పుడు సిటీలో ఇరుక్కున్నాను చెప్పాను కదా, ఎలా తప్పించుకోవాలి? ఓకే నాకు అర్థమైంది. సరే ఇప్పుడు నిజంగానే అక్కడ ప్లేన్ ఉందా? అవునా? సరే నేను షిన్చాన్ అక్కడికి వెళ్తున్నాం. ధనువన్న ఇంతకి లెస్టర్ మామ ఏం చెప్పాడు? మనం ఎక్కడికి వెళ్తున్నాము? నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చేయబోతున్నావు కూడా కనీసం నా బ్రెయిన్కి తోచట్లేదు. ఏంటి ధనువన్న, ఏం చేయబోతున్నామో చెప్పు నాకు. షిన్చాన్, సిటీ మొత్తం జాంబీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మనమైతే మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ మనకైతే ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఏంటంటే సిటీలో ఒకప్పుడు ఇసుకలోని కూరిపోయిన ఒక పెద్ద జెట్ వచ్చేసరికి వేర్ హౌస్ నుంచి పైకి తేలే అవకాశం ఉందంట. లెస్టర్ యొక్క రీసెర్చ్లో తేలింది. సో తను ఆ ప్లేన్ ఉండొచ్చేమో అంటున్నాడు. అది కూడా మిలిటరీ బేస్మెంట్ దగ్గర. అక్కడ వేర్ హౌస్ ఉంది కదా, అక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నది. ఆ ఇసుక యొక్క తీవ్రత వల్ల, ఆ గాలి వల్ల పైకి వచ్చిందని అంటున్నాడు. సో మేబీ ఇది ఒకవేళ పైకి వచ్చిందనుకో, మనకి తప్పించుకోవడానికి ఆ ప్లేన్ అయితే ఉంటుంది. ఆ ప్లేన్ని యూజ్ చేసుకుని మనం వెళ్ళాలి. కానీ షిన్చాన్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం అయితే బయటికి రావద్దంట. ఒక్కవేళ బై మిస్టేక్ మనం బయటికి వచ్చి ఒక్క జాంబీ మనల్ని ముట్టుకున్నా మనం జాంబీలా మారిపోయి అక్కడే పోతామంట. సరే ఫాస్ట్గా వెళ్దాం. ఓకే ఫైనల్లీ మనమైతే మిలిటరీ బేస్మెంట్కి అయితే వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా. అమ్మ బాబోయ్ షిన్చాన్, ఇక్కడ ఒకప్పుడు చనిపోయిన ఆర్మీ సోల్జర్స్ కూడా జాంబీస్లా మారిపోయారు. అరే నువ్వైతే లోపల భలే దాగున్నారా. నువ్వు అక్కడే ఉండు షిన్చాన్, నువ్వైతే మాత్రం అస్సలు బయటికి రావద్దు. ఓకే మనం లోపలికైతే వెళ్దాం. అరే ఆర్మీ యొక్క మిలిటరీ బేస్మెంట్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉందే. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్తారా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఓకే మనకున్న రహదారి నుంచే వెళ్ళాలి. సో ఇటు సైడ్ మొత్తం జాంబీస్ అయితే ఉన్నారు. వామ్మో అంతా ఆర్మీ జాంబీసు. ఇప్పుడు అబ్బా నో ఛాన్స్. ఇలా అయితే అయ్యేటట్టుగా లేదు. మనం కొండపైకి ఎక్కి మన కార్ యొక్క జంప్ ఆప్షన్ని యూజ్ చేసుకుని అక్కడి నుంచి మనం జంప్ చేసుకుని డైరెక్ట్గా మిలిటరీ బేస్మెంట్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో ఇటు సైడ్ మొత్తం జాంబీస్లో మొత్తం ఆర్మీ సోల్జర్స్ అందరూ మారిపోయారు. అంటే అప్పుడు ఆర్మీ సోల్జర్స్ అందరూ ఇక్కడే ఉండేవారు కదా, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు జాంబీస్లో మారిపోయి పైకైతే వచ్చారు. ఇప్పుడు మనల్ని అయితే అస్సలు విడిచిపెట్టరు. మనకి చెప్పిన లెస్టర్ మాట ప్రకారం మనమైతే అస్సలు బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళినా కూడా బై మిస్టేక్ వాళ్ళు మనల్ని టచ్ చేసినా కూడా ఆ ఇన్ఫెక్షన్ వచ్చి మనమైతే జాంబీలా మారిపోయి ఇంకా మన పని అయిపోతుంది. షిన్చాన్ మనమైతే బతకాలంటే బయటికి వెళ్ళకూడదు. నువ్వైతే అస్సలు బయటికి రావద్దు. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. సో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడే పక్కనున్న వేర్ హౌస్. ఓరి నాయనా, ఇక్కడున్న సోల్జర్స్ మొత్తం అలానే మారిపోయి
పడిపోయారా బాబు. అరే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. మనం బయటికి వస్తే ఇంకా మన పని అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్లేన్ వచ్చేసరికి ఇక్కడే ఈ వేర్ హౌస్లోనే చూడొచ్చు. అరే షిన్చాన్, నిజంగానే ఆ ప్లేన్ పైకి వచ్చిందిరా. అరే ఇదెక్కడ మాత్రం మామ, ఇలా కూడా జరుగుతుందా? ఫస్ట్ టైం విండా ఇలాంటివి. అమ్మో 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 అమ్మో, దగ్గరికి వస్తున్నారు. షిన్చాన్ వాళ్ళైతే మన డోర్ కూడా తీసే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంతమంది జాంబీస్ని దాటుకుని వెళ్ళాలా? షిన్చాన్ బై మిస్టేక్ మనం కిందకి దిగి వాళ్ళు ఎవరైనా నన్ను ముట్టుకున్నా కూడా మన పని అయిపోతుంది. చాలా ఎక్కువ మంది ఉన్నారు, మనమైతే వెళ్ళలేం. నాకు అర్థమైపోయింది మనం వెళ్ళలేము. ఓరి నాయనో, వీళ్ళు మనల్ని ఆపేసి డోర్ అయితే తీయబోతున్నారు. వద్దు వద్దు వద్దు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ముందుగా మన ప్రాణాలు ఇంపార్టెంట్, తర్వాత ప్లేన్ గురించి ఆలోచిద్దాం. ఈ లెస్టర్ ఏది చెప్పినా పూర్తిగా చెప్పడు. షిన్చాన్ మనమైతే లెస్టర్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి ఎలా తప్పించుకోవాలో అడుగుదాం. అమ్మయ్యా, మనమైతే మిలిటరీ బేస్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. లోపల జాంబీస్ చాలా ఘోరంగా ఉన్నారు. ఆ ప్లేన్ దగ్గర చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. లెస్టర్కే ఫోన్ చేసి లెస్టర్నే అడగాలి. ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు, వాళ్ళని ముట్టకూడదు అంటే ఎలా అవుతుంది పని? అందుకే ఒకసారి అడుగుతా ఆగు. ఒకసారి లెస్టర్కి ఫోన్ చేద్దాం, మొత్తం మనకు క్లియర్గా చెప్తాడు. లెస్టర్, ఇప్పుడు నువ్వు చెప్పావు ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ప్లేన్ దగ్గరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల మొత్తం జాంబీస్ ఉన్నారు. ఆ జాంబీస్ని దాటుకుని ఎలా వెళ్తాం? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ముట్టుకున్నా కూడా వైరస్ వస్తుంది అంటున్నావు కదా. నీకేదైనా పూర్తిగా వినే అలవాటు ఉందా? లేదు కదా. పూర్తిగా వినాలి ఏదైనా చెప్తున్నప్పుడు. నువ్వు ఇప్పుడు తొందరగా సబర్బన్ దగ్గరికి వెళ్ళి లోపల వచ్చేసరికి యాంటీ జాంబీ వైరస్ మాస్క్ అయితే ఉంటుంది. ఆ మాస్క్ నువ్వైతే తీసుకో. అది నువ్వు పెట్టుకున్నావు అనుకో, బయటకు వచ్చి వాళ్ళని ముట్టుకున్నా కూడా నీకేం కాదు. కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కరిచారనుకో నీ పని అయిపోతుంది. ఆగు, అప్పుడే ఫోన్ కట్ చేయకు, చెప్పేది పూర్తిగా విను. అక్కడ నువ్వు మాస్క్ తీసుకున్న వెంటనే వెపన్ స్టోర్ దగ్గరికి వెళ్ళు. లోపల ఉన్న వెపన్లోని జాంబీ వైరస్ లేజర్ గన్ ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ గన్. అక్కడ ఉండే జాంబీస్ని మొత్తం ఆ లేజర్ గన్తో నువ్వు ఈజీగా కాల్చి పడేయచ్చు. అది నీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని అయితే యూజ్ చేసుకో. ఓకే లెస్టర్, థ్యాంక్ యూ. అబ్బా షిన్చాన్, మనకైతే లెస్టర్ గారు సూపర్ ఐడియా ఇచ్చాడ్రా. ఇప్పుడు మనం ఈ ప్లేన్ని ఎలా అయినా ఆపరేట్ చేయాలంటే అక్కడున్న జాంబీస్ని మొత్తం చంపాలి. సో మనం బయటికైతే రాలేం. బయటికి రావాలంటే యాంటీ జాంబీ వైరస్ మాస్క్ అయితే నేను వేసుకోవాలి. అక్కడైతే ఒకటే ఉంటుంది అనుకుంటా. ఎన్ని ఉంటే అని తీసుకొని వస్తా. ఒకటి ఉంటే నీకోటి కూడా ఇస్తాను, ఓకేనా? అవును ధను అన్న, నాకు కూడా కావాలి కదా మరి. కానీ ధను అన్న, నేనైతే అస్సలు బయటికి రాను. నేను కారు లోపల కింద దాగుంటా, ఎవ్వరికి కనబడకుండా ఉన్నట్టుగా, ఎవ్వరికి తెలియని కూడా తెలియదు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. లోపలికి వెళ్ళి మాస్క్ తీసుకో. మొత్తం నేను చెప్పేది విన్నాను. లెస్టర్ మామ ఏం చెప్పాడో మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే మనకైతే జాంబీ వైరస్ యొక్క లేజర్ గన్ ఉందన్నాడు కదా, ఆ లేజర్ గన్ని తీసుకుందాం. ముందుగా మనం మాస్క్ తీసుకోవాలి. ఆ లేజర్ గన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళామనుకో, ఆ జాంబీస్ మన మీద అటాక్ చేస్తే మన పని అయిపోతుంది. మాస్క్ దగ్గరికి వెళ్దాం పదా. షిన్చాన్ గారి యొక్క బ్రెయిన్ అయితే మాత్రం క్రేజీగా పనిచేస్తుంది. నా బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆపదల్లో ఉన్నాం కదా, కొంచెం బాగానే పనిచేస్తుంది రండి. నాకైతే ఆపదల్లో ఒక్కొక్కసారి పని చేయదు, కానీ ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. సో మనమైతే లేట్ చేయకుండా తొందరగా సబర్బన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో సబర్బన్ స్టోర్ ఎక్కడుంది? ఈ ముందే ఉంటుంది. సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న మాస్క్ అయితే తీసుకోవాలి. షిన్చాన్కి నాకు ఫిట్ చేసిన తర్వాత అప్పుడు మా ఇద్దరం అయితే బయటికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా కూడా. ఆ జాంబీస్ మమ్మల్ని ముట్టుకున్నా కూడా ఏం కాదు, బట్ అవి మనల్ని కరవకూడదు. కరవకుండా ఉండాలంటే మన దగ్గరికి అటాక్ వచ్చేటప్పుడు మనం అటాక్ చేయాలి. అప్పుడు మన దగ్గర జాంబీ గన్ ఉందనుకోండి, ఆ జాంబీ లేజర్ గన్తో వాటిని అన్నిటిని చంపచ్చు. సో మనమైతే ఆ జాంబీ లేజర్ గన్తో అక్కడ ఉన్న మిలిటరీ బేస్మెంట్లో ఉన్న ప్లేన్ దగ్గర ఉన్న జాంబీస్ అన్ని చంపబోతున్నాం. సో ముందుగా వచ్చి మాస్క్ తీసుకుందాం. లోపలికైతే వచ్చేసాను. ఇక్కడ మాస్క్ ఎక్కడ పెట్టింది? సురభి అక్క అయితే లేదు. అక్క అయితే తప్పించుకొని వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఏదో ఐలాండ్కి. సో మనం కూడా తప్పించుకోవాలి. సో మా ఇండియన్ డ్రైవింగ్ 3 ఫ్రాంక్లిన్ తమ్ముడు అయితే ఫోన్ ఎత్తట్లేదు, వాడు ఫోన్ కూడా కలవట్లేదు. మేము అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఇక్కడైతే మాత్రం ఎటువంటి మాస్క్ దొరికింది. సో ఒక మాస్కే ఉంది, ఇంకెక్కువ మాస్కులు లేవు. ఈ ఒక్క మాస్కే ఉంది కాబట్టి ఈ ఒక్క మాస్క్తో అడ్జస్ట్ అవ్వాలి. షిన్చాన్ గారు ఎలాగో కార్ లోపల నుంచి బయటికి రాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాడు స్టిల్ ఇప్పుడు కూడా కార్లోనే ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. వాడిని ఎవరు చూసే అవకాశం కూడా లేదు. వాడు పొట్టిగా ఉంటాడు కాబట్టి సీట్ కిందకైతే వెళ్ళిపోతాడు. సో అస్సలు కనబడ్డు. అరే బయట జాంబీ చూసారా మన కోసం ఎలా ఎదురు చూస్తుందో. సరే మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది. షిన్చాన్ గారిని అయితే చూడలేదు. షిన్చాన్ గారు లోపలే ఉన్నాడు కానీ వాడికి ఏం కాలేదు. సో ఇప్పుడు మనమైతే బయటకు వెళ్ళి తొందరగా తప్పించుకోవాలి. సో అవి నన్ను ముట్టుకున్నా పర్వాలేదు కానీ మమ్మల్ని కరవకూడదు. దగ్గరికి వస్తున్నాయి. ఒక్క బయట వేసినా కూడా నా పని అయిపోతుంది. సో మనం తొందరగా కార్ వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తొందరగా వెపన్ స్టోర్లో ఉన్న లేజర్ గన్ అయితే తీసుకొని ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. షిన్చాన్ రెడీగా ఉన్నావా? ఇక్కడి నుంచి తప్పించుకున్నావు. ఒరే నన్ను బయటికి లాగేస్తున్నారా బాబోయ్! షిన్చాన్ నన్ను బయటికి లాగేస్తున్నాయి. అమ్మ బాబోయ్, దగ్గరికి వచ్చాయి. వీటన్నిటిని మనం తప్పించాలంటే ముందుగా మనం ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఇక్కడికి వస్తాయి. అప్పుడు మనం అయితే తొందరగా కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి తొందరగా తప్పించుకోవాలి. అవి ఇక్కడికి వచ్చేలోపే ఫాస్ట్గా పద. ఓకే మనమైతే బ్యాక్ గేర్ వేద్దాం. అరే బ్యాక్ గేర్ వేసేలోపు ఇవన్నీ డోర్ తీస్తున్నాయి. అయిపోయింది నా పని. అయిపోయింది. అరే వాటి మొహానికి దొరకకూడదు, పారిపో. అమ్మో
ప్రాణం పోయినట్టుగా అయింది. అవి ఒకవేళ నన్ను ఖర్చుంటే నా పని అయిపోయిండేది. ఓరి నాయన ఫైనల్లీ తప్పించుకున్నాం. షిన్చాన్ ఏదో ఒకటి చెయ్యి. ఓరి నాయన ఇవన్నీ వచ్చేస్తున్నారు రే. అమ్మా ఇక్కడైతే కారు ఉంది. సమయానికి కార్ అయితే దొరికిందనమాట. ఈ కార్తో మనం అయితే వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. అరే ఈ కార్ యొక్క ఇంజిన్ అయితే పాడైపోయింది. ఓరే ఇక్కడి నుంచి కార్తో కూడా తప్పించుకోలేమే. ఇవి నన్ను విడిచిపెట్టరా లేవు. షిన్చాన్ ఎలా అయినా కాపాడు. వస్తున్నా ధనువన్నా. అయ్యా ధనువన్నకైతే మొత్తం ఇవన్నీ వెంట పెడుతున్నాయి. హాయ్ మీరందరూ అయిపోయారు నా చేతిలో. అయిపోయారు. ఎక్కడున్నా ధనువన్నా ఎక్కడున్నా? వామ్మో నేను బయటికి రాకూడదు కదా, మర్చిపోయాను. బయటకు వస్తే పని అయిపోతుంది. వాటి యొక్క ఇన్ఫెక్షన్ అంటేస్తుంది. అమ్మ బాబాయ్ మళ్ళీ లోపలికి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పని అయిపోయింది. ధనువన్నా ఎక్కడున్నావా? అబ్బా కనబడట్లేదు. అరే ఎక్కడున్నావా ధనువన్నా? జాగ్రత్త నేను కరుస్తాయి. అరే నీ చేతిలో గన్ ఉందా? అరే ఫాస్ట్గా రా అయ్యా బాబు, ఫాస్ట్గా రా. ఒరే నువ్వెందుకు బయటకు వచ్చావురా? లోపలికి రా. ఒరే నువ్వు అనవసరంగా బయటకు వచ్చావు. అమ్మయ్య ఇవన్నీ ఆ మూలుకొని తొందరగా మనం ఇక్కడికి తప్పించుకోవాలి. షిన్చాన్ ఫాస్ట్గా లేట్ చేయకుండా మనమైతే లేజర్ గన్ తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ కనబడిన ప్రతి దాన్ని కొట్టుకుంటూ పోవాలి. కింద నుంచి జాంబీస్ వస్తూనే ఉన్నాయి. అబ్బా మనం ఎంత కొట్టినా ఏం చేసినా ప్రయోజనం లేదు. మనమైతే లేజర్ గన్ తీసుకుని తొందరగా మిలిటరీ బేస్మెంట్కి వెళ్ళి ఆ ప్లేన్ పొందాలి. ఓకే ఫైనల్లీ మనమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న వెపన్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా జాంబీస్ అయితే ఉన్నారు. షిన్చాన్ నువ్వు జాగ్రత్తగా ఉండు. దిగేటప్పుడు అయితే చూసుకో. నేనైతే వెపన్ స్టోర్ లోపలికి వెళ్ళిన వెంటనే లాక్ వేసేస్తాను. లోపల నువ్వైతే ఉండు. ఎందుకంటే నీ దగ్గర జాంబీ వైరస్ మాస్క్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే ఫాస్ట్గా రా. ఎవరు లేరు. లోపలికైతే ఇప్పుడే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మంచిగా లాక్ వేసుకొని అయితే ఉండాలి. అమ్మయ్య ఇప్పుడు మనకు కావాల్సిన గన్ అయితే మంచిగా వెతుక్కోవచ్చు. అవన్నీ రావడానికి ప్రయత్నిస్తున్నాయా? షిన్చాన్ చూసుకో. బయట అయితే చాలా జాంబీస్ ఉన్నాయి. నేను చెప్తాను వెంటనే నువ్వైతే కారు ఎక్కిపోవాలి. సో నా దగ్గర గన్ ఉంటుంది కాబట్టి ఎదురుగా ఉన్న వాటిని కాల్ చేస్తాను. ధనువన్నా సోదాపు. ముందుగా కావాల్సిన గన్ తీసుకో ధనువన్నా. టైం మొత్తం ఇక్కడే వేసేస్తున్నావు. చూడు ఆ జాంబీ గన్ ఎక్కడుందో. ఫాస్ట్ గా జాంబీ లేజర్ గన్ తీసుకున్నాక మనం అటాక్ చేయొచ్చు. అబ్బా సూపర్ ధనువన్నా వచ్చాడు. కాల్చో. అమ్మా నా పని అయిపోయింది. అమ్మ బాబోయ్ నా పైన అటాక్ చేయబోయాడు. సమయానికి నువ్వు కాపాడావు. అది ధనువన్నా అందరినీ ఈజీగా కొట్టుకుంటూ పోతున్నావు. వామ్మో ఇది చాలా పవర్ఫుల్ గన్లా ఉంది ధనువన్నా. అమ్మ బాబోయ్ ధనువన్నా చూసుకో. నా మీదకి అటాక్ చేయకూడదు ఎవరు. నా దగ్గరికి ఎవరైనా వస్తే నా పని అయిపోతుంది. ధనువన్నా ఫాస్ట్గా పద, తొందరగా ఇక్కడికి తప్పించుకుందాం. అమ్మయ్య తొందరగా తప్పించుకోబోతున్నావు. అరే నువ్వెందుకు మళ్ళీ ముందుకెళ్తున్నావు? అమ్మ ధనువన్నా నేను ఉండిపోయాను. బండి ఎక్కలేదు. ఆగు. షిన్చాన్ నీకేం చెప్పాను? బండిలోనే ఉండరా అని చెప్పాను. నువ్వెందుకు బయటకు వచ్చావు? అబ్బా ఇవి ఇంకా నన్ను లాగేస్తాయి. అబ్బా నా పని అయిపోయింది. ఊరి నాయన నిన్ను కాపాడడం ఒక పని అయిపోయింది నాకు. అయ్యి బాబోయ్ నన్ను కరిచేస్తుంది. నువ్వు అయిపోయావు. నన్ను కరడానికి చూస్తావా? ఇప్పుడు రండి, దమ్ముంటే దగ్గర రండి. షిన్చాన్ నువ్వు అక్కడే ఉండు. నీ దగ్గరలోకి ఒక్క జాంబీ కూడా రాకుండా చూసుకుంటాను. తొందరగా బండి అయితే ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. అమ్మయ్య వచ్చి. అబ్బా మళ్ళీ ఇరుక్కున్నాం. అరే ఇది వెళ్ళవట్లేదు. అబ్బా ఈ ఆంటీ లాగేసింది. అమ్మా వచ్చేసింది. షిన్చాన్ నువ్వు అటే ఉండు. ఇవన్నీ దగ్గరికి వస్తున్నాయి. వీటన్నిటికీ లేజర్తో మనం ఫుల్గా అటాక్ ఇచ్చి మొత్తం అంతం చేసేయాలి. కమాన్ లెట్స్ గో. అరే షిన్చాన్ మొత్తానికి నేను దగ్గరలో ఉన్నవన్నీ క్లియర్ చేశాను. తొందరగా బండెక్కు. ఈసారి బండెక్కు. వామ్మో జాంబీస్ మొత్తం వేవ్స్ లో వస్తున్నారు షిన్చాన్ దగ్గరికి. మనకి టైం లేదు. బండెక్కరా రే. నువ్వు ఈసారి టైం వేస్ట్ చేస్తావంటే మాత్రం ఈసారి నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఇవి నన్ను చంపేస్తాయి ధనువన్నా. తొందరగా తీసుకుని వెళ్ళిపో. అమ్మయ్య తొందరగా తప్పించుకోవాలి ధనువన్నా. తప్పించుకున్నాను చివరికి. అసలైన అటాక్ ఇక్కడ ఉండబోతుంది. మనమైతే మరికొద్ది సేపట్లో మిలిటరీ బేస్మెంట్లోకి వెళ్ళబోతున్నాం. ఒక్కసారిగా నేను వెళ్ళిన వెంటనే అంతవరకు నువ్వైతే బయటికి రాకు. నువ్వు కార్లోనే ఉండాలి. సైలెంట్గా చప్పుడు చేయకుండా కార్లో ఉండు. నేను జాంబీస్ని అందరినీ అటాక్ చేస్తాను. అటాక్ చేసే టైంలోని నువ్వైతే సడన్గా ఆ ప్లేన్ లోపలికి వెళ్ళిపోయి రెడీగా ఉండాలి. ఒక్కసారిగా నేను ప్లేన్ స్టార్ట్ చేస్తాను. అక్కడ అందరూ కంప్లీట్ అవగానే నువ్వు లోపల సేఫ్గా ఉంటేనే బెటర్. తర్వాత నువ్వు ఎక్కేటప్పుడు జాంబీ నీ పైన అటాక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను అటాక్ చేస్తున్న టైంలోనే నువ్వు ప్లేన్ లోపలికి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో నేనైతే కార్ని అయితే లోపలికి తీసుకొని వెళ్తాను పూర్తిగా. అక్కడ చాలా జాంబీస్ ఉన్నాయి. దానికి సెక్యూరిటీగా మనం అయితే మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఈ జాంబీస్ అన్ని మనం అంతం చేయాలి. చూసారా? ఒక్కడి కాదు మొత్తం ఆర్మీ సోల్జర్స్ అందరూ జాంబీస్ లా మారిపోయారు. ఓరి నాయన షిన్చాన్ చూసావా? ఒక్కడి కాదు అయిపోయింది. మన పని అయిపోయింది. తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. షిన్చాన్ నేనైతే కార్ని చివరి లోపల పార్క్ చేస్తాను. నువ్వైతే అప్పుడే బయటకు రాకు. అరే ధనువన్నా ఇంకా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ప్లాన్ నా మైండ్ లో అలానే ఉంది ధనువన్నా. ఆ ప్లాన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తా కదా. నువ్వేం కంగారు పడకు. నువ్వు ముందుగా వెళ్ళి అటాక్ చేయి. ఆల్ ద బెస్ట్ ధనువన్నా. ఒక్కొక్కరిని రఫ్ ఆడించేసాయి. ఫాస్ట్గా ముందుగా ఎత్తు ప్లేస్కి వెళ్ళు. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి అటాక్ చేయు. మళ్ళీ నీ దగ్గరికి వస్తే ప్రాబ్లం కదా. వస్తున్నాయి ధనువన్నా. చాలా మంది గుంపులుగా వస్తున్నారు. కమాన్ ధనువన్నా యూ కెన్ డూ ఇట్. అందరినీ అటాక్ చేయి. వామ్మో ఈ గన్కి చాలా పవర్ ఉంది. అందుకేనా ఈ జాంబీ లేజర్ గన్ అంటారు దీన్ని. జాంబీస్ ని చంపడానికి గన్ పుట్టించినట్టుగా ఉన్నారు. వచ్చేస్తున్నారు ధనువన్నా చూసుకో. అది సూపర్ షాట్. అరే అందరికీ ఇవ్వాలి ధనువన్నా. అందరూ అక్కడే ఉన్నారు ప్లేన్ దగ్గరికి. నేను ఎక్కే లోపు అందరికీ ఇచ్చేయాలి ధనువన్నా. థ్యాంక్ యూ సో
సో మచ్ ఇచ్చాడు ఖాళీ చేసినందుకు. ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఖాళీ చేయి. అప్పుడు నువ్వు అక్కడ ఫైట్ చేసే టైంలో నేను లోపలికైతే ఎక్కిపోతాను. నీ రన్నింగ్ కామెంటరీ ఆపి ముందుగా ఎప్పుడు ఎక్కాలో చూసుకొని ఆలోచించుకొని ఫాస్ట్గా ఎక్కువ. మనకి టైం లేదు, తొందరగా మనం తప్పించుకోవాలి. ఒక్కసారి వీళ్ళందరూ దగ్గరికి వస్తూనే ఉన్నారు. మనమైతే తొందరగా వీళ్ళందరినీ క్లియర్ చేయాలి. ఓకే, ఓ ఇక్కడ ఉన్నావా, అయిపోయావు, తీసుకో. సో మనమైతే ముందుగా దీని పైకి అయితే వెళ్ళాలనుకుంటా. దీని పైకి వెళ్ళి అప్పుడు మనం క్లియర్గా అటాక్ చేయొచ్చు. అప్పుడు మన పైకి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు కదా. వీళ్ళందరూ కింద చూడండి ఎలా ఉన్నారు, కట్టలు కట్టుకొని. వామ్మో, ఒకరి తర్వాత ఒకరు వచ్చి నా పైన అటాక్ చేసి తినేద్దాం అనుకుంటున్నారేమో. ఇప్పుడు అయిపోయారా షిన్చాన్, నువ్వు తొందరగా ఎక్కువ, ఇదే మంచి టైం. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేస్తాను, నువ్వు ఫాస్ట్గా లోపలికి వెళ్ళాలి. ప్రెసెంట్ నేను లోపలికి వెళ్ళిపోయి హ్యాపీగా సేఫ్ గా ఉన్నాను. నువ్వు తొందరగా కానిచ్చి ఫాస్ట్ గా బండి తీయు. ఇక్కడ నుంచి తొందరగా ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ అన్న ఇంటికి వెళ్ళాలి. లేకపోతే మన పని అయితే అయిపోతుందని అన్న ఫాస్ట్ గా ఫినిష్ చేయాలందరూ, మనకి టైం లేదు. ఫాస్ట్ గా పద. నేనేమన్నా ఇక్కడ బొంబాయి సర్కస్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కష్టపడి క్లియర్ చేస్తున్నాను రా బాబు. ఒక్కసారి వీళ్ళందరూ క్లియర్ అవగానే నేను వస్తా లోపలికి. ఓకే, ఫైనల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాంబీస్ క్లియర్ అయితే అయిపోయారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కమాన్ షిన్చాన్, ఫైనల్లీ మనం అనుకున్న ప్లేన్ ని సాధించాం. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనం అయితే ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ ప్లేన్ లా ఉంది. అబ్బా, లోపల ఉన్న జాంబీస్ తో పాటు సమయానికి ప్లేన్ కూడా వచ్చింది మనల్ని కాపాడడానికి. అమ్మ బాబోయ్, ఇక్కడ రన్వే ఎక్కడుందో నాకు కంటికి కనబడట్లేదు. ఓరి నాయనా, ఇక్కడేవో చాలా చాలా అడ్డంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి తప్పించుకోవాలి జాగ్రత్తగా. అయ్యా బాబోయ్, ఇప్పుడు మనం గాల్లోకి వెళ్ళాలరా. ఇవన్నీ అడ్డంగా కనబడుతున్నాయి. ఓ, దీని యొక్క పవర్ మొత్తం యూజ్ చేస్తున్నాను. కమాన్, గట్టిగా పుల్ చేయి, పుల్ చేయి. అరే, దీన్ని ఎంత లాగుతున్నా గాల్లోకి వెళ్ళట్లేదు. కమాన్, ఎస్. అరే, ఏమన్నా ప్లేనా? కనీసం రన్వే యొక్క పవర్ కూడా తీసుకోకుండా. అరే, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం కనబడట్లేదు షిన్చాన్. కళ్ళు మొత్తం చీకటిగా కనబడుతుంది. అదే మొత్తం కంటికి ఇసుగా కనబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావో అర్థం కావట్లేదు. సరే, గాల్లోకి అయితే వెళ్ళా. ఏం జరుగుతుంది? అరే షిన్చాన్, షిన్చాన్, ఊరి నాయన, కంటికి ఏం కనబడకుండా డైరెక్ట్గా వచ్చి సముద్రంలో దించి పడేసానా? ఇది కూడా పేలిపోయింది. ఇక మేము ప్రయత్నించాం, మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాం. షిన్చాన్ గడు ఎక్కడున్నాడో కూడా నాకు కనబడట్లేదు. ఒడ్డు దగ్గరలోనే పడిపోయాం, సముద్రంలో పడిపోయింది. ఇంత కష్టపడి మొత్తానికి ప్లేన్ సాధిస్తే ఆ ప్లేన్ కూడా సముద్రంలో పడిపోయింది. ఇంకా మనం తప్పించుకోవడానికి ఒక్క మార్గం కూడా లేదు. షిన్చాన్ ఎక్కడున్నాడో కనబడట్లేదు. షిన్చాన్, షిన్చాన్, ఎక్కడున్నావు? నువ్వు కొంప ముంచేసావు. ఉన్న ఒక్క ప్లేన్ ని పడేసావు. ఇక అయిపోయింది. మనం దీని నుంచి తప్పించుకున్నా కూడా మనల్ని ఆ జాంబీస్ విడిచిపెట్టవు. మరి కొద్దిసేపట్లో జాంబీస్ వచ్చి మనల్ని చంపేస్తాయి. తరువాత చాలా బాధగా ఉంది. మన పని అయిపోయింది. అబ్బా దేవుడా, వచ్చే జన్మ అంటూ ఉంటే షిన్చాన్ గారిని మళ్ళీ నా తమ్ముళ్ళనే పుట్టించు. అరే, వచ్చేసాను. నాకు ఇక్కడ రాడార్లో ఎవరినో చూపెడుతుంది. ఇద్దరు మనుషులు అయితే ఉన్నారు. ఖచ్చితంగా నాకు తెలిసి దాని ఉన్న షిన్చాన్ అవ్వచ్చు. అరే, తొందరగా మనమైతే వెళ్ళాలి. అరే, నాకేం కనబడట్లేదు, కానీ దీంట్లో ఉన్న సిగ్నల్స్నే ఫాలో అవ్వాలి. ఏమాత్రం మనం మిస్టేక్ చేయొద్దు, లేకపోతే మళ్ళీ మనకున్న ఒక్క హెలికాప్టర్ కూడా క్రాష్ అవుతుంది. అందుకే దీనిలో సిగ్నల్స్ చూసుకొని మనం కరెక్ట్గా ల్యాండ్ చేసామా? అరే, అదుకోండి, ఎదురుగా వచ్చేసి మనకైతే అక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. మనమైతే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ సముద్రం కూడా ఉంది. సముద్రంలో ల్యాండ్ అయితే మన పని అయిపోతుంది. ఎస్, పర్ఫెక్ట్ ల్యాండింగ్ రా ఫ్రాంక్లిన్. ఎస్, యూ డిడ్ ఇట్. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసాం ల్యాండింగ్ వచ్చి. అరే, ధన్యవాదాలు షిన్చాన్, మీరేనా? మిమ్మల్ని చూస్తా అనుకోలేదు. మీకోసం మొత్తానికి హెలికాప్టర్ తీసుకొచ్చాను. తొందరగా మనం ఇక్కడ తప్పించుకోవాలి, మనకి టైం లేదు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ జాంబీస్ కూడా రాబోతున్నాయి. అరే, ఎక్కడున్నారు? ఓయ్ ఫ్రాంక్లిన్, లోపల రా. మేము లోపల ఉన్నాం. జాంబీస్ వస్తున్నాయి, తొందరగా తప్పించుకుందాం. ఓరి నాయనా, ఏ టైంకి వచ్చావు బాబోయ్? దేవుళ్ళ వచ్చి కాపాడావు ఫ్రాంక్లిన్ అన్న. మా ప్రాణాలు పోయాయి అనుకున్నావు. ఇంతకీ నువ్వు ఎలా వచ్చావు? ఎలా కాపాడావు? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ధను అన్నయ్య, లెస్టర్ ఉన్నాడు కదా మీ ఫ్రెండ్, తను మొత్తం సర్వర్స్ ని హ్యాక్ చేసి నన్ను కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అవ్వగానే నేను షాక్ అయ్యి వెంటనే సిటీలో ఉన్న బెస్ట్ హెలికాప్టర్ ని దొంగలించాను. ఇది చాలా పవర్ఫుల్, మన ఇండియన్ డ్రైవింగ్ 3D వరకు వెళ్ళిపోతుంది. ఊరి నాయన, ఇంత స్టోరీ జరిగిందా? రే, మా పని అయిపోతుంది, జాంబీస్ వచ్చేస్తున్నారు అనే టైంకి ఎలా వచ్చావో తెలుసా? నిజంగా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మమ్మల్ని నువ్వు కాపాడేసరికి నువ్వే దేవుడిలా కనబడ్డావురా. అంతేరా, మనుషుల్లోనే చూసుకోవాలంటారు కదా దేవుడిని. సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడా. అదంతా ఆపండి అన్నయ్య, తొందరగా రండి, మన ఇంటికి వచ్చేసాం కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు. హే, మా ఇంటికాడ మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఆంటీ, ఓయ్ అంకుల్, ఎక్కడేం చేస్తున్నారు మీరు? ఓయ్, మా ఇంట్లోకి రావడానికి ఎవరికి పర్మిషన్ లేదు. కొంపదీసి ఇంటి లోపలికి కూడా వెళ్ళరేంటి? ఓరే ధను అన్న, చూడండి, ఎవరో మా ఇంటికి వచ్చారు. ఎవరి ఇల్లు? అరే రే తమ్ముడు, రే, వాళ్ళు మనుషులు కదరా, జాంబీస్. బండెక్కు, బండెక్కు. ఊరి నాయనా, రే,
ఇండియన్ డ్రైవింగ్ 3Dలో జాంబీస్ ఉండడం ఏంట్రా? ఊరి నాయనా, ఏంట్రా ఎదురుగా? ఉరే, ఇక్కడ మొత్తం జాంబీస్ వచ్చారా బాబు. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది అని నాకు అదే అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? అయ్యో బాబోయ్, వామ్మో, మధ్య మధ్యలో జాంబీస్ ఉన్నారే. వీళ్ళందరూ నిజంగానే జాంబీసా? ధను అన్నయ్య, ఇక్కడికి మొత్తం జాంబీస్ వచ్చారు. మా ఇండియన్ డ్రైవింగ్ 3లోకి జాంబీస్ వచ్చారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఇంకొక దీవి కూడా తెలియదే. లాస్ ఏంజల్స్లోని జాంబీస్, ఇండియన్ డ్రైవింగ్ 3లో జాంబీస్. అలా అయితే ఎక్కడ తప్పించుకుంటాం? ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి, ఇప్పుడు మేము ఎక్కడికి తప్పించుకోవాలి?